హల్లెలూయా. పిల్లారా, మనము ఈ రెండవ రాకడ గురించి చాలా విషయాలు మనకు తెలుసు. ఏదో మనంతట మనము దాన్ని తెలుసుకోలేదు, కానీ సర్వశక్తిమంతుడు మనకు బయలుపరిచిన దానిని బట్టి వీటన్నిటినీ మనము గ్రహించగలిగాము. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయం ఏమిటో, ఈ కాలం ఏమిటో నువ్వు ఎరిగి ఉండి కూడా నువ్వు గనక వాక్య ప్రకారం గనక లేకపోతే ఆయన విడిచిపెడతాడు. ఏదోనులో ఆదాము వల్ల కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? వాక్య ప్రకారంగా లేనప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు. 20 లక్షల మందిలో ఇద్దరు తప్ప వాక్య ప్రకారంగా లేనందువలన వాళ్ళు విడిచిపెట్టేశాడు. ఇప్పుడు కూడా ఎవరైతే ఏ సంఘం అయితే, ఏ సంఘములో ఉన్నటువంటి వారైతే ఆల్రెడీ మత్స్యాల సంఘాలు ఉన్నారు, వాళ్ళు విడవబడతారని మనకు తెలుసు. ఎవరి పేరైనా గొర్రెపిల్ల జీవకుడుల పేరుంటే వాళ్ళు రావచ్చు, అది మనకు తెలియదు. కాబట్టి ఎవరైతే వాక్యం విన్నారు, దాన్ని నమ్మలేదు, నమ్మి దాని ప్రకారం నడవని వారు, ఇప్పుడు నువ్వు నమ్మావు, నడవు. నువ్వు ఏ కుచ్చుకని నమ్మావు, తెల్లవారుజామున నమ్మావు, అంతం కాబోతుందని నమ్మావు, కానీ ఇంటికి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు అన్యుల్లో జీవించినట్టు జీవిస్తుంటావు. పాపులు నడిచినట్టే, పాప పిల్లలు నడిచినట్టే నడుస్తుంటావు. అంటే పాము పిల్లలు జీవించినట్టు జీవిస్తారు. సర్ప సంతానం, అబ్రాహాము సంతానం అని చెప్పుకొని సర్పం పిల్లల్లాగా నడిచారు వాళ్ళు. సాతాను పిల్లల్లాగా నడిచారు వాళ్ళు. మరి సర్వశక్తిమంతుల పిల్లలే నడిచారు వాళ్ళు, ధృవీకరించారు ఆయన. అలాగే నువ్వు కూడా వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయి సర్ప పిల్లలు అంటే అన్యులు నడిచినట్లుగా నడిచినట్లయితే, అన్యులు మాట్లాడడం, అన్యుల వలె ప్రవర్తించడం, అన్యుల వలె జీవించడం, వాళ్ళ వలె అన్యుల పిల్లల వలె నడవడం, ఆ విధంగా ఉన్నట్లయితే ఆయన విడిచిపెడతాడు. తీసుకెళ్ళండి, నేను ఈ శరీరం మారదు, ఈ శరీరం మారదు. ఎవరైతే వాక్య ప్రకారం నడిచారో వారి శరీరము, వాళ్ళు ఎక్కడో పనిలో ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఉండొచ్చు, ఆ శరీరం మారి వెళ్ళిపోతే ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, మా ఆయన ఇంకా రాలేదేంటి, వెళ్ళిపోయాడు. నువ్వు అనుకుంటావు, మా అమ్మ ఇంకా రాలేదేంటి, నేను ఇంటి దగ్గర ఉన్నానే, కాలేజీ నుండి వచ్చానే, స్కూల్ నుండి వచ్చానే, మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది, రాలేదు. ఎత్తబాటు జరిగిపోతే నీ పరిస్థితి వెతుక్కుంటారన్నమాట, వెతుక్కుంటారు. చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. దాని మీదే మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. పిల్లారా, మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతుంటారు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ఎలోహిము వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయి నీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండి. యజమానుడు తగిన వేళ అన్నము పెట్టుటకు
ఆ బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుడుట ఆ ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వానుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన యొక్క దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టిన దినములోను వాడు అనుకుని గడిలోను వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులు కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండుగొరుగుతూ ఉండు ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వీళ్ళారా ఆ కాలమున, అంటే ఏ కాలమనంటే ఆయన దొంగ వల వచ్చేటువంటి, అంటే యజమాని వచ్చే కాలం. ఇంతకుముందు 7 సంఘ కాలాల్లో వచ్చిన వారెవరు అంటే వాళ్ళు యజమానులు కారు, ఆయన పంపినటువంటి దూతల వాళ్ళు. కానీ 8వ వ్యక్తిగా పిలువబడుతున్న మెస్సయే, ఆయన యజమాని. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఇల్లు విడిచి దేశాంతరం పోయాడు. మరలా ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారు, ఎందుకంటే ఇంటి వాళ్ళే కనిపెట్టుకుని ఉంటారు కానీ యజమాని కోసము బయట వాళ్ళు ఎవరు కనిపెట్టుకుని ఉండరు. కాబట్టి ఆయన ఇంటి వారు ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటారు. కాబట్టి ఆ కనిపెట్టుకుని ఉన్నవారి నిమిత్తం రెండవసారి ఆయన వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన వచ్చినప్పుడు చూడండి, కావున ఏ దినమున మీ మెస్సేజ్ వచ్చునో మీకు తెలియదు కనుక ఇక్కడ దినము, జాము, గడియ మూడింటి గురించి ఆయన మాట్లాడాడు. అంటే దినము, జాము, గడియలోనే కొనిపోబడుట విడవబడ్డనే జరుగుతుందని మనం గ్రహించాలి. దినము, జాము, గడియలోనే. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న దినం ఏంటో మనకు తెలుసు, మనం ఉన్న జాము ఏంటో మనకు తెలుసు, మనం ఉన్న గడి ఏంటో మనకి తెలుసు. ఇది ఆయన వచ్చినటువంటి దినము, ఇదే 8వ దినం తెల్లవారుజాము. అలాగే 3వ గడియ తెల్లవారుజామే, అదే 8వ దినము. కాబట్టి 8వ దినములో వేకుజాములో 3వ గడిలో ఆయన రంగం మీదకి దొంగ. అందుకని ఆ దినము చూడండి, ఏ దినమున మీ మెస్సేజ్ వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామును దొంగ వచ్చునో ఇంటి యజమానుకు తెలిసి అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కనవేడి అని మీరు ఎరుగుదురు. కాబట్టి మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండి, సిద్ధముగా ఉండి. ఎప్పుడు చెప్పాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాటలు. ఆయన వచ్చిన దినములో, ఆయన వచ్చినప్పుడు ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన వచ్చాడని, ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా ఆయన సూర్యోదయం వస్తాడని లేదు, జాముల్లో వస్తాడన్నది. కాబట్టి జాముల్లో ఏ జామున వస్తాడంటే ఆయన సాయంకాలము కాదు, అర్ధరాత్రి కాదు, కోడిగూసే వేళ కాదు, కానీ ఆయన తెల్లవారుజామునే రావాలి. ఎందుకంటే ఆయనకు వేకు చుక్క అనే బిరుదు ఆయనకు ఉంది కాబట్టి, ఆయనే వేకు చుక్క అయి ఉన్నాడు కాబట్టి మరెవరు వేకు చుక్కలు కాదు. ఉన్నారు వేకు చుక్కలు, యోబు గ్రంథంలో ఉంది. ఆ వేకు చుక్కలు వేరు, ఈ వేకు చుక్క వేరు. ఉదయ నక్షత్రములు కూడి పాడగా, దాని గురించే బ్రహ్మాం గారు చెప్పారు. వీళ్ళందరూ కూడా 5 రకాల పరిచయలో ఉన్నవారు బ్రహ్మాం గారు, వీళ్ళందరూ కూడా ఆ నక్షత్రాలు ఏమిటంటే ఉదయ నక్షత్రాలు. బైబిల్ ఆ విధంగా చెప్తుంది, యోబు గ్రంథంలో ఉంది. కానీ ఈ నక్షత్రం అంటే దావీదు నక్షత్రము, ఈయన మెస్సయ్య. కాబట్టి వేకు నక్షత్రం అనగా ఆయనే. కాబట్టి వేకు నక్షత్రం ఎప్పుడు కూడా సాయంకాలం ఉదయించదు, అర్ధరాత్రి ఉదయించదు, కోడి కూసే వేళ ఉదయించదు, తెల్లవారుజామున మాత్రం ఉదయిస్తుంది. కాబట్టి ఈ తెల్లవారుజాము అనేది పగటికి ముందు, అంటే 1000 ఏళ్ల పాలనకు ముందు, అంటే 7వ దినం 1000 ఏళ్ల పాలన విశ్రాంతి దినము, ఆ దినానికి ముందు
ఖచ్చితంగా ఇప్పుడు వేకు చుక్క ఉదయించవలసిన సమయము. అందుకనే దీన్నే మనిషి కుమారుని దినమని బైబిల్లో చెప్తుంది. కుమారుని దినము అని బైబిల్లో. కాబట్టి మనిషి కుమారుని దినములో ఒక దినం ఉన్నది, ఆ దినమే మనిషి కుమారుని దినము. ఇప్పుడు మనము ఆ కుమారుని దినముల్లో ఉన్నాం. బైబిల్లో చెప్తుంది, నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడు ఇప్పుడు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడినను. ఇప్పుడు కూడా అపోస్తుల ద్వారా 7 సంఘాలు 7 దూతల ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడు ఇప్పుడు కుమారునిగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన మనిషి ఇంతకుముందు ఆయన ఏలియాగా బయలుపరుచుకున్నాడు. ఇంతకుముందు ఆయన ఏం బయలుపరుచుకున్నాడు చెప్పండి? ఏలియాగా. అదే మొదటి రాకడలో గొర్రె పిల్లగా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడైతే న్యాయాధిపతిగా యోధా గోత్ర సింహముగా బయలుపరుచుకుంటున్నాడు. ఇంతకు ముందర గొర్రె పిల్లలా లేడు. ఇప్పుడు వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా ఇప్పుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనము ఇప్పుడు వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా వచ్చినట్టు ఈ కాలంలోనే ఆయన ప్రతిఫలం ఇవ్వడమే. ఏమిటనంటే కొద్దిమందిని తీసుకొని వెళ్ళడము, కొద్దిమందిని విడిచిపెట్టడమే ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు కొంతమంది అంటే కొద్ది మంది కొనిపోబడతారు, అనేక మంది విడవబడతారు. అందుకనే వీళ్ళని నరికి విడవబడిన వారు వాళ్ళ శ్రమల్లో పడతారు. అందుకని అక్కడ పళ్ళు కొరుకుటియు అలాగే అక్కడ అగ్ని ఉండునని వాక్యం చెప్తున్నదే శ్రమకాలము. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును, అదే శ్రమకాలము. అదే కొనిపోబడిన వారు ఆయన యావదాస్తి అంటే 1000 ఏళ్ల పాలనలోనికి వెళ్ళిపోతారు. ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యజమాని వచ్చినప్పుడు చూడండి ఇలాగూ చేయుచుండు అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు, అతడు తన యావదాస్తి మీద వాడిని ఉంచునని. ఆయన అంటే యజమానగా మెస్సయ్య ఆయన యొక్క యావదాస్తి మీద ఉంచునని చెప్తున్నాడు. కాబట్టి పిల్లారా, ఇదే సమయం, ఇది మనం ఉన్న సమయం ఇది. ఇప్పుడు నెరవేరుతున్న లేఖనాలు ఇవే. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్న కాలం ఇదే. బుద్ధి కలిగిన కన్యకలు అవి ఈ రాకడను చూస్తాయి, ఈ దినాన్ని జాముని గుర్తిస్తాయి అన్నమాట. అదే బుద్ధి లేని కన్యకలైనట్లయితే అవి నిద్ర మొత్తుతూ ఉంటాయి, తూగుతూ తూలుతూ ఆవులిస్తూ ఆ విధంగా ఉంటాయి. అవి విడవబడతాయి. ఏమైపోతాయి చెప్పండి? విడిచిపెట్టబడతాయి. కారణం ఏంటి? మత్తుగా ఉన్నాయి. తిండి వల్ల మత్తుగా ఉన్నాయి అన్నది బైబిల్లో. ఐక్య విచారాల మత్తుగా ఉన్నాయి. ఎందుకంటే అవి తిండిపోతు సంఘాలు, తిండిపోతు బుద్ధి లేని కనుక తిండిపోతు అవి కడుపు నిండా. ఎందుకంటే బాణ కడుపు వేసుకో పాము పొట్ట ఉండదు కొంతమంది. ఎందుకంటే స్కూల్లో ఒక మాస్టర్ చెప్పేవాడు, పాము పొట్ట ఎంత తిన్నా కానీ కనపడదంటది. ఎందుకు చెప్తున్నానంటే తిండి వల్ల మత్తులు అన్నది బైబిల్. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఎందుకు ఆయన దొంగ వలె వచ్చాడు? అందుకని ఆయన దినము జాము గడియ బయలుపరచబడింది. ఒకరు కొనుక్కోబడేది, ఒకరు విడవబడే సమయం ఇదే. ఇంకా ఏదో లోకమును సువార్త బోధించే సమయము, ఇంకా లోకమును సువార్త ప్రకటించే సమయము ఇది కాదు. కానీ ఈ సువార్త బ్రహ్నాం గారు వర్తమానం నమ్మిన వారికి, జాన్సన్ గారు వర్తమానం నమ్మిన వారికి, అంటే 7వ దూత వర్తమానం నమ్మిన వారికే సువార్త తప్ప మిగతా వారికి ఎవరికి ఇది కాదు. ఒకవేళ ఆయన ఏర్పాట్లో ఎవరైనా ఉంటే వస్తారో మనకు తెలియదు. అర్థమైందా? ఆయన ఆకర్షిస్తాడు. ఆకర్షించాడంటే ఆయన ఏర్పాట్లో ఉన్నట్టు లెక్క. ఆకర్షించలేదని తృణీకరిస్తాడు అనమాట. ఆయన ఏర్పాట్లు లేడని అర్థం. కాబట్టి ఇప్పుడు ఒకరు కొనుక్కోబడి ఒకరు విడవబడినటువంటి కాలంలో మనం ఉన్నాము. అప్పుడు ఈ యొక్క ఎత్తబాటు ఎలా జరుగుతో, విడవబడ్డం ఎలా జరుగుతో చెప్తున్నాడు అనమాట. ఆ కాలమున అంటే ఈ కాలమే. ఆ కాలమున అంటే నేను మరలా రెండవసారి వచ్చేటువంటి ఆ దినము, ఆ జాము, ఆ గడియ, ఆ కాలములో ఏమి జరుగుతుందో అప్పుడు చెప్తున్నాడు.
అంటే ఈ జామును గురించి, దినాన్ని గురించి, గడి గురించి ఆ రోజున చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పిల్లారా చూడండి, ఆ కాలంలో ఇద్దరు పొలములో ఉందరు, ఒకరు తీసుకొని పోబడును, ఒకరు విడిచిపెట్టబడతారు. పొలంలో పని చేస్తూ ఉన్నారనుకోండి, ఆ పని చేస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా రాకడని విన్నారు. అందులో ఒకరేమో వేకుచుక్క వర్తమానం విశ్వసించారు, దాని ప్రకారం నడిచిన వాళ్ళు ఒకరున్నారు. అందులో ఇంకొకరున్నారు వాళ్ళతో పాటు. వాళ్ళు ఏంటంటే వర్తమానం విన్నారు, వేకుచుక్క వర్తమానం విన్నారు, లేదా మత్స్యాలకు సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఉన్నారు. ఇద్దరు కలిసే పని చేస్తున్నారు, ఇద్దరు కలిసే పొలం పని చేస్తున్నారు, వంట పని చేస్తుండొచ్చు, కూలి పని చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకో పని చేస్తుండొచ్చు, పని చేస్తున్నారు, చెక్క పని చేస్తుండొచ్చు, తాపీ పని చేస్తుండొచ్చు, ఇంకో పని చేస్తుండొచ్చు, ఏదో ఒక పని, ఏదో ఒకటి చేస్తున్నారు, పొలం పని చేస్తున్నారు అన్నది ఇక్కడ. వాళ్ళు చేస్తూ ఉండగానే ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు విడబడ్డారు. ఒకరు ఏమయ్యారంట? చేస్తూ ఉన్నారు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎత్తబడే సమయం వరకు కూడా ప్రార్థనలు చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూనే మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. వాళ్ళు పొలంలో పనిచేస్తూ ఉన్నారు, కానీ నమ్మకమైన వారుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, వేకుచుక్క వర్తమానం ప్రకారం నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. విని చాలా భయభక్తులు కలిగి ఏ మాట కూడా మేరకుండా చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ పోతున్నారు అన్నమాట. అలాంటి వారు ఈ దినములో శరీరాలు మారిపోతాయి. కనురెప్పపాటు సమయంలో శరీరం మారుతుంది. ఈ వర్తమానం కూడా కనురెప్పపాటు సమయం వర్తమానమే. ఈ శరీరం ఏమైపో చెప్పండి, రూపాంతరం చెందుతుంది అన్నమాట. నీ శరీరం ఏమైపోతే మరణం లేని శరీరంగా మారిపోతుంది క్షణాల్లో. ఎందుకంటే నువ్వు వినే వ్యక్తి కాదు, విని చేసే వ్యక్తి. వినడమే కాదు, దాని ప్రకారం నడిచే వ్యక్తి. అతను ఏమో చూడండి, ఒకరు కొనిపోబడును, వెళ్ళిపోతారు, ఒకరు విడవబడ్డారని ఉంది. శరీరం మారలా, వాక్యం విన్నారు కానీ దాని ప్రకారం నడవలేదు, ప్రత్యేకంగా లేరు. నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడని బైబిల్ చెప్తుంది. ఒకరు ప్రత్యేకంగా ఉంటే ఇంకొకరు ప్రత్యేకంగా లేరు. లోకంతో కలిసిపోయి కప్పలాగా జీవిస్తున్నారు. కప్ప ఏం చేస్తుంటే చక్కగా నీటిలోనే జీవిస్తే, ఒడ్డును కూడా జీవిస్తాయి. అలాగే క్రైస్తవుల దగ్గరకు వచ్చినప్పుడు క్రైస్తవులాగా నటించడం, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యుల్లాగా మాట్లాడడం, అన్యుల్లాగా తిరగడం, అన్యుల్లాగా ఆశించడం, అన్యుల్లాగా వేషాలు వేయడం, అన్యుల్లాగా ప్రవర్తించడం, చీరలాగా పెట్టుకు తిరగడం, ఇక్కడేమో పరిశుద్ధంగా దించుంచడం, చీరలు, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎత్తిపుట్టుకు తిరగడం, ఇలాగ రకరకాల ప్రవర్తిస్తుంటారు. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా అలాంటి వాళ్ళందరూ విడవబడతారు. మారల శరీరం, ఎందుకంటే వాళ్ళ హృదయం బాగులేదు, హృదయ శుద్ధి లేదు వాళ్ళలో, తలంపుల్లో శుద్ధి, మంచి తలంపులు కాదు, క్రియలు సరిగా లేవు. విన్నారు, వాళ్ళు శిరస్సు అరికాల వరకు కడగబడలేదు వాళ్ళు, కానీ కడగబడిన వారు ఎత్తబడ్డారు. ఆయన నమ్ముస్తారు. నూనె ఉన్నవారు కొనిపోబడతారని చెప్పాడు ఆయన. ఇప్పుడు జరిగే విషయాన్ని ఆనాడు చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వు కొనిపోబడతావో విడవబడతావో నువ్వు ఆలోచన చేసుకో. నీ గురించి ఆయన చెప్పాడు. నువ్వు కొనిపోబడే వారిలో ఉన్నావో విడవబడే వారిలో ఉన్నావో నువ్వు ఆలోచించి. ఒక ఇంట్లో ఒక 10 మంది ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. అందుట్లో ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, భార్య భర్త ఉన్నారు అనుకోండి, వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు లేరనుకోండి, విడిచిపెట్టబడతారు. అప్పుడు మా కొడుకు రాలేదేంటి, మా కోడలు రాలేదేంటి, మా అల్లుడు రాలేదేంటి, ఎత్తబాటు జరిగిపోయింది, ఏదో తప్పిపోయారు అనుకుంటారంట. భిన్నంగా అన్నారు, ఆ సమయంలో తప్పిపోయారు అనుకుంటారు. మిస్సింగ్ అన్నమాట. ప్రపంచంలో కొంతమంది మిస్ అయిపోతారన్నమాట. అది ఇప్పుడే, ఈ తెల్లవారుజాములోనే. హల్లెలూయా. ప్రకృతి సంబంధం తెల్లవారుజాము ఉంది, ఆత్మ సంబంధం తెల్లవారుజాము.
ఎందుకంటే ప్రకృతి సంబంధం నా వేకు నక్షత్రం ఉంది కాబట్టి తూర్పును ఉదయించే నక్షత్రం ఉంది. ఆత్మ సంబంధంగా వేకు నక్షత్రముగా ఆయన ఉన్నాడు కాబట్టి ఇది ఆత్మ సంబంధం వేకూర్చాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఏమి జరుగుతుందంటే, ఏమి జరిగే సమయం అంటే, పొలంలో ఒకరు పొలంలో ఇద్దరు పని చేస్తూ ఉంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు విడవబడతారు. నేను వచ్చినప్పుడు ఇదే జరుగుతుందని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఎవరిని చూశాడో వారే ఎత్తబడతారు. కాబట్టి విడవబడ్డావు అనుకో, వారికి ఏమిటి చెప్పండి? పొళ్ళు గొరుగు, ఏడుపును పండు గొరుగుటి ఉండదు. ఇక్కడ వాళ్ళకి ఏడుపే ఏడుపే. ఇప్పుడు ఆనందిస్తున్న వారులారా, మీరు రేపు ఏడుస్తారన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఆనందిస్తే సెల్ ఫోన్ చూసుకొని ఆనందిస్తుండొచ్చు, నీ బట్టలు చూసుకొని నువ్వు ఆనందపడిపోతుండొచ్చు, లోకానందం అది. నీ అందాన్ని చూసుకొని ఆనందపడిపోతుండొచ్చు, నీ లోకంలో అవి ఇవి చూసుకొని నువ్వు ఆనందపడవచ్చు. ధనవంతుల గురించి చెప్పాడు ఆయన. ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు ఏడుస్తారు. ఈ విడబడిన వాళ్ళు అప్పటి వరకు నవ్వుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు, అద్దం ముందు చూసుకుంటున్నారు, బాగున్నాను అనుకుంటున్నారు. లోక స్నేహాలు, లోక సహవాసాలు ఇవన్నీ చక్కగా కలిగి, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ కలిగి, ఇప్పుడు పిల్లలందరూ అదే కదా, వాళ్ళకి వాళ్ళు లేకపోతే నిద్ర పట్టలేదు. ఒక అమ్మాయికి నిద్ర పట్టలేదంట. ఏమంటే బాయ్ ఫ్రెండ్ లేడని అందరికి ఉన్నారు. నేను ఆయన నమ్ముకున్నాను కదా, నాకే లేడు. నా ఫ్రెండ్స్ అందరికి ఉన్నారు, వాళ్ళు బాగానే తిరుగుతున్నారు, నాకే లేరు, నాకు నిద్ర పట్టలేదు అన్నది ఒక అమ్మాయి. మరి మీ సంగతి ఏమో నాకు తెలీదు. లోకంలో ఒక అమ్మాయి నిద్ర పట్టట్లేదంట, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడని. ఒకటే మెలకు వచ్చేస్తుందంట. క్రైస్తవులని మీరు కూడా అలా ఉన్నారనుకోండి, ఆ అమ్మాయిలాగా ఏమైపోతారు చెప్పండి? విడవబడతారు. ఏమైపోతారు? అందువల్లే ఎత్తబాటుని మిస్ చేసుకోకూడదు. అందుకనే పొలంలో పని చేస్తూ ఉంటే, ఆ పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తి అంటే అతడు విత్తనాలు చల్లుతూ ఉన్నాడు, కోతలు కోస్తున్నాడు, కుప్పల పని చేస్తున్నాడు, ఏదో పని చేస్తున్నాడు, పొలంలో పని చేస్తున్నారు, నీళ్లు పెడుతున్నాడు, ఏదో చేస్తున్నారు. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఒకరు వెళ్ళిపోయారు. చూస్తూ ఉండగానే ఆరోహణం అయిపోయాడు. పొలాలందరూ ఏర్రా ఏర్రా, ఇక్కడ మనోడు ఉన్నాడు, ఏడ్రా, మనతో పాటు ఇక్కడ గడ్డి బిగుతున్నాడు కదరా, కుప్పలేస్తున్నాడు కదరా, ఇప్పుడు దాకా ఆ పని చేస్తున్నాడు, ఏమయ్యాడు రా? ఏమో వాళ్ళకి తెలియదా? మహిమరూపముగా మారే యాశువతోనుందునో నేను, యాశువతోనుందునో. మహిమరూపముగా మారే యాశువతోనుందునో నేను, యాశువతోనుందునో. మాటి గోడరమెల్లప్పుడు బలహీనమై నశించున్నది. మాటి గోడరమెల్లప్పుడు గ్లోరీ బలహీనమై నశించున్నది. చేతులతో చేయబడని, చేతులతో చేయబడని నీచమైలో జీవించేదను, నీచ గృహములో జీవించే మహిమరూపముగా మారే యాశువతోనుందునో నేను, యాశువతోనుందునో. హల్లెలూయా. మిగతా వాళ్ళు విడవబడ్డారు. పిల్లారా, ఆరోహణమై వెళ్ళిపోయాడు అతను. శరీరం మారి
వెళ్ళిపోయింది. ఎందుకంటే అతడు ఉదయకాలపు వర్తమానం ప్రకారంగా ఉన్నాడు. అతడు పైన దృష్టి ఉంచిన వాడు. మిగతా వాళ్ళందరూ కూడా విన్నారే కానీ ఆవులిస్తూ బుర్రలు ఊపారే తప్ప వాక్య ప్రకారంగా నడిచిన వారు కాదు. విన్నారు, వాళ్ళ ఇష్టపడి నడిచారు. ఆ సమయం వచ్చేటప్పటికి విడవబడిపోయి ఇంటి దగ్గర వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మా ఊరు రాలేదు, మా ఊరు రాలేదు, మా పొలం పనికి వెళ్ళాడు, రాలేదు అనుకున్నారు. వెళ్ళిపోయాడు పైకి. ఆయన బిడ్డలు ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. వినబడ్డారు, ఏడు చేస్తున్నారు. చర్చిలో చెప్పారు కదా ఎత్తబాటు జరుగుద్దని. ఎత్తబాటు జరిగింది, వెళ్ళిపోయాడు కాబట్టి మనం విడవబడ్డాం. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మనం విడవబడ్డాం, మనం వర్తమానం ప్రకారం లేవు, విన్నామే కానీ దాన్ని గైకొనలేదు. అందుకే మనం విడవబడ్డామని విడిచిపెట్టబడి ఏడుస్తారు కానీ, భయంకరమైన శ్రమల్లో పడి వేదన పడతారు కానీ ఇంకా ఆయన కనికరించడు. తర్వాత వీళ్ళు నరకంలో పడతారు. అక్కడ నరకంలో చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాగే ఇల్లు, డాబాలు, ఏమండి, చక్కగా సెల్ ఫోన్లు, టీవీలు, షాపులు, ఈ కోరిన బట్టలు కొనుక్కోవడానికి షాపులు అన్నీ ఉంటాయి అనుకున్నావేమో. నరకం కూడా చక్కగా ఉంటుంది ఏమనుకున్నాము. అక్కడ అగ్ని ఎటు చూసినా మంట. ఎక్కడ చూసినా ఇల్లు కనపడుతున్నాయా? ఇక్కడ ఏం చూసినా ఏం కనపడుతున్నాయి? ఇల్లు కనపడుతుంది. అక్కడ ఇల్లు కనపడతాయా? మంటలు, అగ్ని, అరుపులు, ఏడుపు. విడవబడితే మిగిలేది ఏడుపే. ఏడుపును పండ్లు కొరగటి ఉండనుంది. విడవబడి శ్రమల పడలేక ఏడుస్తారు. నరకంలో పడి అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుస్తూ ఉంటారు. కానీ మనకు ఎల్లప్పుడూ ఆనందమే. ఎత్తబడిన వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందమే. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి, తర్వాత పిల్లారా, ఇద్దరు తిరగలి విసురుసుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడతాది అని చెప్పాడు. ఇద్దరు తిరగలి విసురుతున్నారు, పెద్ద తిరగలి. కందులు పోస్తున్నారు, తిప్పుతున్నారు. కంది పప్పు అయిపోతుంది, కింద పడిపోతుంది. తిరగలి విసురుతున్నారు. పిల్లారా, ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్షారసానికి సంబంధించిన తిరగలేమో తెలీదు. అందుతో ఒకరు కొనిపోబడ్డారంట. విసురుతూనే ఉన్నారు, ఆకస్మికంగా అదృశ్యం అయిపోయారు. ఆకస్మికంగా ఏమైపోయి ఆకస్మికంగా జరుగుతున్నది బైబిల్లో. చెప్పడం ఉన్నది పక్క వాళ్ళకి. తిరగలు విసురుతానే ఉంది. ఇదిగో నేను వెళ్ళిపోతున్నానా, నాకు వెళ్ళిపోతాను నేను ఇప్పుడే అని చెప్పడం లేదు. విసురుతూ ఉంది. శరీరం మారిపోయింది. శరీరం మారితే అది ఇక్కడ ఉండే శరీరం కాదు, అది పైకి వెళ్ళిపోయింది ఆమె. హల్లెలూయా. ఇంకొక ఆవిడ విసురుతా తిప్పుతూ ఏమైందో ఇటు, ఎక్కడికి వెళ్ళిందో ఇటు, ఇప్పుడు దాకా ఉంది కదా, ఏం తేడానికి వెళ్ళిందో, లోపలికి వెళ్ళిందా అని ఇంట్లోకి వెళ్ళి, దొడ్లోకి వెళ్ళి, బయటకు వెళ్ళి, అలాగెళ్ళి ఇలాగెళ్ళి 2 రోజులు చూసింది, 3 రోజులు చూసింది, 4 రోజులు చూసింది. బంధువులకు ఫోన్ చేసింది, వాళ్ళకు ఫోన్ చేసింది. ఇదిగోనే తిరగలి విసురుతా ఉంది నాతో పాటు, ఇంతలోకి కనపడలేదేంటి, నేను గ్లాస్ తేవడానికి వెళ్ళింది అనుకున్నానే, చెంబు తేవడానికి వెళ్ళింది అనుకున్నానే, కనపడలేదేంటి? ఏమండి, ఎత్తపాటు జరిగిపోయింది. నీ పరిస్థితి విడవబడితే నీ పరిస్థితి కూడా అంతే. విడవబడితే నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు వెతుకుతావు. ఎత్తబడిన వాళ్ళు ఎక్కడున్నారు? వెతుకుతావు. వాళ్ళు మహిమ శరీరంలో ఉంటారు. హల్లెలూయా. మధ్య ఆకాశంలో ఉంటారు. ఆకాశ మండలానికి ఒరా, అప్పుడు వాళ్ళు అంటారు, ఒరా ఎన్నిసార్లు బాప్తిజం పొందాను, పొందలేదు. బాప్తిజం పొందితే నువ్వు అన్న వెళ్ళేవాడు కదా, వాక్యం అలాగిన్నావు కానీ బండరాయిలాగా కూర్చొని మారు మనసు పొందలేదు, బాప్తిజం పొందలేదు. నువ్వు వెళ్ళినావు కదా చర్చికి, నువ్వు మారేవేటి, బాప్తిజం పొందావు, మారావా? నువ్వు మారలేదు. అందుకే మన ఇద్దరం ఉండిపోయాం.
అమ్మ వెళ్ళిపోయింది అని అలా అనుకుంటారు పిల్లలు. విడవబడిన వాళ్ళు చాలా ప్రమాదం. విడవబడితే ఇది కొనిపోబడే సమయము, విడవబడే సమయం. ఏదొక సమయంలో ఈ తెల్లవారుజామున ఆకస్మికంగా కరురెప్పాడు సమయంలో ఈ శరీరం ఏమో చెప్పండి, బోర మ్రోగుతుంది. శరీరము కన్నుల కడబోర మ్రోగగానే ఈ వర్తమానం, ఉదయకాలపు వర్తమానమే చివరి బోర. యూదులకు చివరి బోర 7వ బోర. బోర అనగా వర్తమానము. ఈ వర్తమానము మ్రోగగానే కరురెప్పాడు సమయంలో శరీరము మారుతుంది. హల్లెలూయా. తిరగలు అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. పొలంలో ఆ పారో, ఆ గడ్డో చేతిలో ఉంది, అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. అది జరగబోతుంది భూమి మీద, విశ్వవ్యాప్తంగా జరుగుతుంది ఇది. అందుకనే ఈ వర్తమానం విశ్వవ్యాప్తంగా వెళుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఇవాళ ఎత్తబడిన వాళ్ళు ఎంతో ధన్యులు. ఎందుకనంటే 1000 ఏళ్ళు నిత్యము ఇంకా ఆయనతో ఉంటారు. ఇంకా వాళ్ళకి ఇక మరణము లేదు, వ్యాధులు లేవు, గొప్ప దేశములో ఉంటారు. విడవబడిన వారు మాత్రము ఏడుపే ఏడుపు. వాళ్ళు పొచ్చి పడుకుంటాం కదండి, ఏడ్చి ఏడ్చి అలసి పడుకుంటాం కదండి. పిల్లలు అలాగే పడుకొని నిద్రపోతారు కదా. నేను కూడా అలాగే ఏడ్చి నిద్రపోతాను అనుకుంటున్నావేమో. ఏముండదు. ఏడవడమే బాధలు, ఏడవడమే బాధలు, ఏడవడమే రక్షణ దొరక్క ఏడవడమే, సహాయం దొరక్క ఏడవడమే. ఎవడు నీకు శ్రమకాలంలో సహాయం చేసేవాడు ఉండవు. నా స్నేహితులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నేను ఫోన్ చేస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తారు అనుకుంటాను. నరకంలో ఫోన్లు ఉండవు, ఏముండవు. వాళ్ళు కూడా నరకంలో ఉంటారు. వాళ్ళు పరిహిమానులు కాబట్టి వాళ్ళు నరకంలో ఉంటారు. వాళ్ళు ఏడుతుంటారు, నువ్వు ఏడుతుంటావు. నీ స్నేహితులు ఏడుతుంటారు, నువ్వు ఏడుతుంటావు. అది జరిగేది. అందువల్ల ఈ భూమి మీద నాకు ఉండాలే. వాళ్ళు ఏదైనా చేస్తారు కానీ దేవుడు ఏమైనా వచ్చి మనం చేస్తాడేటి అనుకుంటాను. విడవబడతావు, ప్రమాదంలో పడిపోతావు. నిజమైన వధువు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు పగల్లో పనిచేస్తున్నారు వీళ్ళు. అందుకనే ప్రపంచంలో కొంత భాగం ఏమో సూర్యుడు ఉంటాడు, కొంత భాగం చీకటిగా ఉంటుంది. ప్రపంచమంతా సూర్యుడు ప్రకాశించడు. ఇటు తర్వాత అటు. మనకి చీకటి అయినప్పుడు వాళ్ళకి వెలుగు, వాళ్ళ సూర్యుడు ఉదయిస్తాడు. తూర్పు దేశాలకి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కూడా మనకి. ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తారో తెలుసా? మళ్ళా చర్చిలో కూర్చొని ఉంటారు అనుకుంటున్నారా? నిద్రపోతుంటారు వాళ్ళకి. రాత్రి అక్కడ నిద్రపోతుంటారు వాళ్ళు అక్కడ. మనం ఇక్కడ మేల్కొని ఉన్నాం. వాళ్ళకి పగలైంది అనుకోండి, మనకు రాత్రి అనమాట. ఇక్కడ అమెరికాలో రాత్రి అయితే ఇక్కడ పగలు. ఇప్పుడు మనం పగల్లో ఉన్నాం. ఇక్కడ ఇలా ఎత్తబాటు జరిగింది అనుకోండి, వాళ్ళు రాత్రిలో ఉంటారన్నమాట. లోకాసు వార్త 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయము 34వ వచనం. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడతారు. రాత్రి అంట వాళ్ళు చక్కగా మంచంలో పడుకొని ఉంటారు, పరుగుల మీద పడుకొని ఉంటారు. ఏమండి, చక్కగా హాయిగా మంచి మంచి మంచాలు, టేకు మంచాలు, చక్కని మంచాలు వేసుకొని హాయిగా నిద్రపోతున్నారు. అందుట్లో ఒకరు భక్తి కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు రెండవ రాకడ నమ్మిన వారు. వాళ్ళు వేకు చుక్కే రెండవ రాకడని విశ్వసించి లోకాన్ని విడిచిపెట్టిన వారు. వాళ్ళు ఇక్కడ కూడా తిరగలు విసురుతున్న వారు, పొలంలో పనిచేస్తున్న వారు, లోకాన్ని విడిచిపెట్టిన వారు, హృదయంలో విడిచిపెట్టారు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన వాళ్ళు అన్నమాట. అక్కడ కూడా లోకంలో వాటిని ప్రేమించిన వారు ఆ యొక్క
దేశాల్లో నిద్రిస్తూ ఉన్నారు. ఇక్కడ పగలు ఇలాగ రూపాంతరం చెంది ఎత్తబడితే అక్కడ రాత్రిలో పడుకున్న వాళ్ళు ఒకరు కొనుగోబడతారు, ఒకరు విడవబడతారంట. అంటే ఆ యొక్క రాత్రి అంటే అర్ధరాత్రిలో జరిగింది అనుకోండి, అందులో భక్తి కలిగిన అలా భర్తో భార్యో ఎవరో ఆ మంచం మీద నుండి శరీరం మారి వెళ్ళిపోతారు. విడవబడిన వాళ్ళు ఉంటారు, ఆయన ఇంట్లోనే ఉండాలి, పడుకొని ఉండాలి అనుకుంటారు. తెల్లారు లెగుస్తారు, చూసేటప్పటికి ఆయనో లేకపోతే ఆవిడో ఎవరో కనపడరు. ఏర్రా పొద్దున్నే లేచి ఎక్కడికైనా వెళ్ళాడేమో అనుకుంటారు. ఎత్తబడ్డారని అనుకోరు, ఎక్కడికైనా వెళ్ళాడేమో, ఎక్కడికి వెళ్ళిందేమో అని అనుకుంటారు అన్నమాట. తరువాత చూస్తారు, ఇంకా రాలేదేటి, ఇంకా రాలేదేటి, సెల్ ఫోన్ చూస్తే ఎక్కడ వదిలేసి వెళ్ళాడు, సెల్ ఫోన్తో పాటు వెళ్ళిపోతాడు అనుకున్నారా? వెళ్ళడం. బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో మనం ఏమీయో నువ్వు అనుకున్నావు, నీతో పాటు నువ్వు కలిగి ఉన్నా నువ్వు వచ్చేస్తాయి అనుకుంటున్నావేమో. మేకల మందిలాగా నీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళు కూడా వచ్చేస్తారనుకున్నావేమో. ఎవరు రారు. నేను బోల్డ్ డబ్బులు పెట్టుకున్నానండి, నీ స్థలము, నీ పొలము, నీ బంగారము, నీ ఇల్లు, నీ డబ్బు, నీ వస్తువులు ఏమి నీతో రావు. ఎందుకంటే వాళ్ళు అసలు ప్రేమించట్లేదు కాబట్టి. హల్లెలూయా. వాటిని ప్రేమించిన వాళ్ళందరూ ఉండిపోయారు కింద. వాటిని ప్రేమించారు, వదలలేకపోయారు. వాటిని వదలడానికి ఇష్టం లేదు వాళ్ళకి, అందుకని వాళ్ళు ఉండిపోయారు, వాటిని ప్రేమించారు. రాలేదేంటి, రాలేదేంటి, అర్ధరాత్రి ఏం జరిగింది చెప్పండి? ఎత్తబాటు జరిగిపోయింది, వెళ్ళిపోయారు. అది వాళ్ళకి తెలియట్లేదు, ఎతుకుతున్నారు ఊరంతా. అయ్యో మా ఆయన రాత్రి, లేకపోతే మా ఆవిడ రాత్రి నుంచి కనపట్లేదండి, మా ఆవిడ రాత్రి నుంచి కనపట్లేదండి, ఏమైపోయింది ఏంటో తెలియట్లేదు. తెల్లారి చూసాడు, మంచం మీద లేదు, దుప్పుడు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, సెల్ ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అలా ఆయన ఊరి మీద తిరిగి ఎత్తుకుండొచ్చు, లేకపోతే ఆ భార్య ఎత్తుకోవచ్చు, పిల్లలు ఎత్తుకోవచ్చు. ఎవరు ఎత్తబడితే వాళ్ళనే ఎత్తుతారు. కనపడలేదు, కనపడలేదు. చివరికి అర్థమైపోయింది, ఎత్తబాటు జరిగిపోయింది. అయ్యో నేను విడవబడ్డాను. ఎందుకు విడవబడ్డారు? దానికి కారణము వాళ్ళు లోకమును వాటిని ప్రేమించారు. వాళ్ళు లోతు భార్య వలె వాళ్ళు వాటి మీద మనసును కలిగి ఉన్నారు. అందుకని లోతు భార్యని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఆమె లోకములో అయినా కూడా అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. లోక మనసామిది, లోక సంబంధమైన వాటి మీద వ్యామోహము కలిగినటువంటి దాన్ని విడవబడే వారికి ఆమెకు పోలికగా ఉంది. వెతుకుతారు, కనపడలేదు, ఎత్తబాటు జరిగిపోయిందని గ్రహించి పశ్చాత్తాపడతారు, ఏడుస్తారు. ఈ లోకం మాకొద్దు, ఈ స్థలాలు మాకొద్దు, పొలాలు మాకొద్దు, ఈ బంగారం మాకొద్దు, ఈ ఉద్యోగం మాకొద్దు, ఈ ఇల్లొద్దు, అయ్యొద్దు, ఇయ్యొద్దు, మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభువా అని ఏడుస్తారు విడవబడి. ఏవి కనికరపడ్డా అయిపోయింది, ఎత్తబడే సమయం. మళ్ళీ ఇంకొక అవకాశం లేదు. 1000 ఏళ్ల పాలన తర్వాత ఉన్నదంటే. హల్లెలూయా. అందువల్లే ఇది నువ్వు విడవబడతావో ఎత్తబడతావో ఆలోచించుకో. నీ హృదయమే నువ్వు ఎత్తబడతావో నీకు ధైర్యాన్ని ఇస్తాయి. నీ ఆలోచనలే, నీ క్రియలే, నీ మాటలే, నీ జీవితమే నువ్వు ఎత్తబడతావని ధైర్యమునిస్తాయి, నమ్మనిస్తావు. హల్లెలూయా. నీ లోకాశలు, లోకాపేక్షలు, నీ క్రియలు, నీ మాటలు, నీ ఆలోచనలు, నువ్వు చెడ్డవాడివని, మంచోడు కాదని, మంచిదానివి కాదని, నువ్వు లోకాశలు కలిగిన దానివని, నువ్వు సహోదర ప్రేమ లేదని, ద్వేషించావని, ఇవన్నీ కూడా నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటాయి. కానీ నువ్వు మార్చుకోలా, అందుకు విడవబడ్డావు. వెళ్తాను కూడా నువ్వు వెళ్ళలేదు, విడవబడ్డావు. అందుకని విడవబడిన వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఏడిపే. కొనుగోబడిన వారు యావదాస్తి మీద ఉంచునంటే ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా.
మిగతా వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? విడవబడతారు. విడవబడినప్పుడు పిల్లరా, ఓ భయంకరమైన భూకంపాలు, తెగుళ్ళు, భూమి మీద అనేకమైన వ్యాధులు, కరువులు ఆకస్మికంగా వస్తాయనుంది బైబిల్లో. అందరు బాగానే ఉందిలేరా, పర్లేదు లేరా, ఇప్పుడేం అవదులేరా పాస్టర్ గారు వాళ్ళు చెప్తున్నారు, కానీ ఏం అవ్వదులే, అంత బాగానే ఉంది కదా, అలాగ అన్నారులే, మనం చేసుకుందాం అని మీ ఆయన నేను అటో ఇటో ప్రేరేపిస్తుంటాం. లోకం వైపు, లోకాశల వైపు ప్రేరేపిస్తున్న పాస్టర్ గారు అలాగ అంటున్నారులేండి. ఏం అవ్వదులే, నీకు అంత అనుమానం, ఏం అవ్వదులే, ప్రేరేపించేశావు, శుభ్రంగా లోకంలో ముంచేసావు ఆయన్ని, లేకపోతే ఆవిడని ముంచేసావు నువ్వు, లేకపోతే నీ పిల్లలు ముంచేసావు. ఏదో మునిగిన వాళ్ళ గురించి విడవబడితే ఎవ్వరూ ఇంకా రక్షించడం అనేది ఉండదు. అప్పుడు ఆ వేదనలు, శ్రమలు పడుతూ ఏడుస్తూ ఉంటావు. ప్రతి దేశంలో ఏడిపే. అమెరికా అధ్యక్షుడు ఏడుస్తాడు, ఇండియా ప్రధాని ఏడుస్తాడు. అందరూ సింహాసనాల మీద కూర్చొని, ఎలీషా కాలంలో రాజు ఏం చేశాడు చెప్పండి? కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రజలు కరువుతో ఒకరి పిల్లలు ఒకరు తింటున్నారనే వార్త విన్నప్పుడు అది ఏం చేశాడు చెప్పండి? ఓ, అలాంటి భయంకరమైన రోదన, కరువు ఈ భూమి మీదకి రాబోతుంది. ఇప్పుడంతా బాగానే ఉన్నదిలే, అందరు కాలేజీలకు వెళ్తున్నాం, మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, ఓ బండి మీద తిరుగుతున్నాం, మా లైఫ్ బాగుంది, మా జీవితం బాగుంది, ఓ తింటున్నాం, తాగుతున్నాం, అమ్ముకున్నాం, కొనుక్కున్నాం, కట్టుకున్నాం, సంపాదించుకుంటున్నాం, ఓ లక్షలు పోసి మా వాడిని అది చేయాలి, డాక్టర్ని చేయాలా, ఇది చేయాలా, అది చేయాలని చదివిస్తున్నాం, మా లైఫ్ బాగుంది, మా జీవితం బాగుంది, లోకులందరూ నెమ్మదిగా ఉందలేరా, బాగానే ఉందలేరా, బాగానే కొనుక్కున్నాం, బళ్ళు కొనుక్కున్నాం, కార్లు కొనుక్కున్నాం, మంచి జీవితం జీవిస్తున్నాం, బాగానే ఉంది అనుకుంటుంటారు. ఇప్పుడు అలాగే అనుకుంటున్నారు. ఒక సమయంలో నిజమైన వాళ్ళు, నిజమైన వధువు ఎత్తబడుతుంది. నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదు లేరా, నాకేం భయం లేదు లేరా, పిల్లలు చక్కగా చదివించుకుంటున్నారు, వాళ్ళు రేపు చక్కగా ఏదో ఉద్యోగాల్లో ఆదిత్య కాలేజీలోనో అయితే బాగా క్యాంపస్ సెలక్షన్ ఉంటాయంట. అలాగా నీకు కూడా ఆశ ఎక్కువ కదా, ఒక అలాగే దాంట్లో జాయిన్ అవ్వు, ఆశపోతూ నువ్వు. అవి ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం అనవును. ఆ లోక విషయాలు చెప్తే ఆశపడుతుంటావు, ఇక్కడికి వచ్చి ఈ ఆశపడుతుంటావు. అర్థమైందా? ఆ క్యాంపస్ సెలక్షన్లో వస్తాయి, మీ అబ్బాయి కనుక సెలెక్ట్ అయితే అంత జీతాలు వస్తాయి, ఎంత జీతాలు వస్తాయి అని ఆశపడి, అలాగే అలాగే ఎంత డబ్బు అయితే తెచ్చేయి. భక్తికైతే అంత ఆశపడను. ఎగబడి జాయిన్ చేస్తున్నారు పిల్లల్ని. భక్తి పోతే పోయింది, ప్రార్థన పోతే పోయింది, పరలోకం పోతే పోయింది. నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదనుకుంటున్నారు. ఆకస్మికంగా ఎత్తబాటు జరుగుతుంది, ఆకస్మికంగా నాశనం ఆరంభమవుతుంది. అప్పటి వరకు నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదనుకున్న ప్రజల్లో భయం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు నువ్వు అనుకుంటా ఏమి భయం లేదు, మాకేం భయం లేదు. ఏం భయం ఉండదు, నీకు ఉండదు. నెమ్మదిగా ఉందంటే అన్ని మాకేమి కొదువు లేదు, ఏం భయం లేదు, మాకు ఏమి భయపడాల్సిన పని లేదు. ఏమండి? ఆవులుతుండు, ఏమి భయం లేదు అనుకుంటారు. నీతిమంతులు వెళ్ళిపోయిన తర్వాత అసలైన భయం ఆరంభమైంది నీకు. అసలైన భయము అన్ని ఇక నాశనం అవ్వడం. 3.5 సంవత్సరం జరిగేది నాశనమే. బ్రహ్మాం గారు అంటారు, 6వ ముద్రలో యూదులు శుద్ధీకరించబడతారు. అంటే పాపం లేని వారుగా శుద్ధీకరించబడతారు. బుద్ధి లేని కన్యక పాపం లేనిటువంటిదిగా శుద్ధీకరించబడతాయి. భూమి మీద కూడా పాపము లేకుండా శుద్ధి చేయబడతాను. పాపం అనేది భూమి మీద లేకుండా అణుబాంబులతోటి నాశనం చేయబడతాయి. సహజంగా జనులు
ఎండ వేడి, చెట్లు నరకడం వల్ల, వాటి వల్ల వీటి వల్ల విపరీతంగా ఎండ పెరిగిపోయి అనుకుంటున్నారు. కానీ అణుబాంబుల వల్ల, అణుబాంబులు ఎక్కువగా తయారు చేయడం వల్ల కూడా వేడి పెరిగిపోతుందట. అర్థమైందా? అందువల్ల పిల్లారా, మాకేం నెమ్మదిగా ఉన్నాం, మాకేం పర్లేదులే అంటే నెమ్మదిగా, అంటే ప్రశాంతంగా, సమాధానంగా, ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మా జీతాలతో, మా డబ్బులతో, మా ఆదాయాలతో మేము హ్యాపీగా జీవిస్తున్నాం. మాకు పర్వాలేదు, మాకు బాగానే ఉంది. అంత అవసరం ఏముంది? ఏం భయపడాల్సిన పని లేదు. ఏం లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదనుకుంటారంట. ఏం వచ్చినా మాకు భయం లేదయ్యా, మాకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, రేపు వాళ్ళు మాకు తెచ్చుకొచ్చి పెడతారు, మాకేం భయం లేదు, మాకు కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, ఏం భయం లేదు. ఏమండి, మాకు పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, బంగారం ఉంది, అవి ఉంది, ఇవి ఉంది, అవి నమ్ముకొని మేము బాగా బ్రతికేస్తాం, మాకేమీ పర్వాలేదు, ఏమొచ్చినా మాకు భయం లేదు. ఈనాడు ధనవంతులు అదే విధంగా అనుకుంటున్నారు, మనుషులు అదే విధంగా అనుకుంటున్నారు. మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాకేమీ భయం లేదు. నీతిమంతులు ఎత్తబడిన తర్వాత అసలైన భయం నీకు అప్పుడు ఆరంభమైంది. ఇప్పుడు ఏం భయపడను. ప్రార్థన రమ్మంటే భయం ఉండదు, ప్రార్థన చేసుకుంటే భయపడవు. మగాడు వెళ్ళిపోతాడు. మగాడు వెళ్ళినట్టు ఆడపిల్లలు కూడా చాలా మంది భయం ఉండదు. మగాళ్ళతో పాటు చక్కగా తిరిగేస్తుంటారు ఆడపిల్ల, మగవాడు తిరిగినట్టే. భయం మగరాయిళ్ళు అంటారు వాళ్ళని. ఆడపిల్లలు ఎలా ఉంటారు? భయం ఉంటుంది ఆడపిల్లకి. వధువంటే భయపడుతుంది. ఆ భయం కలిగి ఉంటుంది కాబట్టి ఆయన మీద ఆధారపడతారు అనమాట. ఈ భయం లేని వాళ్ళు ఎవరి మీద ఆధారపడరు. అర్థమైందా? ధైర్యంగా వెళ్ళిపోతుంటాడు ముందుకి, వాళ్ళే ప్రమాదంలో పడతారు. భయం అప్పుడు ఆరంభమైతే విడవబడతారు. అణుబాంబులు, వడగండ్లు, పెను తుఫానులు, వరదలు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువైపోయాయంట. అర్థమైందా? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువైంది. అవి చాలా భయంకరంగా జరుగుతాయి. సైంటిస్టులు ఏం చేయలేరు, మేధావులు ఏం చేయలేరు. తుఫాన్లు, భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నారు, ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తారు, అవి కూడా సరిపోవట్లేదు. అణుబాంబులు పడినప్పుడు భూమి శుద్ధీకరించబడుతుంది. ఈ దుస్తులు అనబడిన వారు, లోకమును ప్రేమించిన వారు, లోకములను వాటిని ప్రేమించిన వారు, సమస్తమాని వాళ్ళు కూడా భయంకరముగా ఉగ్రతలో పడిపోతారు. ఆయన కోపానికి గురి అయిపోతారు, కఠినంగా శిక్షించబడతారు. నువ్వు మారు మనసు పొందనందువలన, నువ్వు వాక్య విని కూడా లోకాన్ని విడిచిపెట్టనందువలన నువ్వు విడవబడి ఆయన చేత శిక్షించబడతావు. చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి వస్తుంది. మానవుడు తాను చేసుకున్న బాంబుల చేత నాశనం చేసుకుంటాడు. ఆయన ఆ విధంగా అనుమతిస్తాడు. నువ్వు విడవబడితే అదే జరిగేది. నువ్వు ఇలాగే ఉంటుంది అనుకున్నావు. నువ్వు నమ్మితే మంచిది, నువ్వు నమ్మకపోతే ప్రమాదం. కాబట్టి పిల్లారా, అందుకనే కొనిపోబడేవారు ధన్యులు, విడవబడేవారు ఏడిపే 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 ఏడిపే. ఇప్పుడు నవ్వుచున్న వారులారా, ఇప్పుడు దుఃఖించున్న వారులారా, మీరు సంతోషించి గంతులు వేస్తారన్నాడు. ఇప్పుడు మనం గంతులు వేస్తూ వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. విడవబడేవారు ఏడిపే ఏడుపు. ఇప్పుడు నవ్వుతూనే ఉండొచ్చు, ఆనందంగా ఉంటూ ఉండొచ్చు. మేము మా కుటుంబం ఆనందంగా ఉన్నాం అనుకుంటుండొచ్చు. ఏడిపిక భూమి మీద ఉండేది 3.5 సంవత్సరం ఏడిపే. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు ఎవరికే సహాయం చేయలేక, ఆ కరోనా టైంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితి. ఏ అధ్యక్షుడో గుర్తులేదు, జర్మనీ అధ్యక్షుడు ఎవరో మొత్తానికి ఏడు చేసాడంట. శవాలు చూసి, మనుషులు చచ్చిపోవడం చూసి చాలా భయంకరమైన పరిస్థితి. అందుకని మనుషులు చాలా మంది ఏం చేస్తున్నారంటే, కఠిన హృదయులు దానికైనా సిద్ధపడతారు కానీ ఎత్తపడదాం అనుకోరు.
ఆ శ్రమల్లోనే పడి చచ్చి ఆ ఏడ్చి నరకానికైనా వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ లోకం మీద మనసు పెట్టుకుని ఆయన మీద మనసు పెట్టి రక్షించబడదాం అనుకోరు. అర్థమైందా? అనుకోరు, అంత నిర్లక్ష్యంగా ఉంటారన్నమాట. కాబట్టి ఇది ఒకరు కొనుకోబడే సమయము, ఒకరు విడవబడే సమయము. నువ్వు విడవబడతావు, ఎత్తబడతావు, ఆలోచించుకో. నీకు విడవబడతానని అనిపిస్తే అడుగా ఆయన్ని, నాలో ఏమి లోపాలు ఉన్నాయో నాకు చూయించయ్యా, ఎక్కడ నేను ఇంకా పశ్చాత్తాపడలేదో నాకు తెలియచేయి, ఎక్కడ నేను మారలేదో నాకు చెప్పు నాయనా, ఎక్కడ నేను నిర్లక్ష్యంగా లెక్క లేకుండా ఉంటున్నాను నాకు తెలియచేయ్యా. ఈ కొద్ది సమయము సద్వినియోగం చేసుకో, కానీ నీ జీవితాన్ని మార్చుకోవడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆ పనిని ఈ పనిని అక్కడని ఇక్కడని ఎగబడుతూ సమయాన్ని ఆయనకి ఇవ్వకుండా నువ్వు పరుగులెత్తుతూ ఉంటే నువ్వు మార్చుకోనందువల్ల విడవబడతావు. జీవితం మారితేనే, నీ ప్రవర్తన మారితేనే, పరలోక సంబంధముగా ఆ రాజ్యానికి తగిన విధమైన ప్రవర్తన కలిగి ఉంటేనే నువ్వు ఎత్తబడతావు తప్ప లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నువ్వు భయపడాలని ఉద్దేశంతో చెప్తున్నాను. కాబట్టి ఆయన ఉగ్రత భూమి మీదకి రాబోతుంది 3.5 సంవత్సరం. కాబట్టి ఇది ఏ సమయం చెప్పండి? కొనిపోబడే సమయము, విడవబడే సమయం. నీ శరీరం మారుతుందా లేదో ఆలోచన చేసుకో. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆ కాలమున ఏం జరుగుతుందని చెప్పాడో ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ కాలమున అంటే నేను దొంగవలే ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ 1వ దశలో రాసిన పత్రిక 5:1-5లో చెప్పాడు ఆయన ఖచ్చితంగా వచ్చే సమయం ఏదో. నెమ్మదిగా ఉంది, నాకేం పర్లేదులే, సుఖంగానే ఉన్నానులే, బాగానే ఉన్నానులే, మా కుటుంబంతో సుఖంగా ఉందిలే, బాగానే ఉందిలే, ఏం భయపడక్కర్లేదు అనుకుంటున్నావేమో సుమా. అందరికంటే మేమే బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేసుకో.